కొడంగల్కు మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కూడా కొడంగల్ను పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ కూడా కొడంగల్ కోస్గి ప్రాంతంలో కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లో కూడా ముఖ్యంగా 1,00,000 జన సమీకరణ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఈ సభ ప్రాంగణాన్ని పరిరక్షించేందుకు కూడా 14,000 మంది పోలీసులను కూడా ఇక్కడ నియమించి పర్యవేక్షణలో చేపట్టనున్నారు. ముఖ్యంగా మొదటిసారిగా ఇక్కడ కొడంగల్ సందర్శిస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీగా కూడా మహర్దశ కొడంగల్కు పట్టనుంది. అయితే సీఎం అయ్యాక మొదటిసారి సొంత నియోజకవర్గానికి నేడు రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా నారంపేట కొడంగల్ ఎత్తిపోట పథకాన్ని కూడా శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా కళాశాలను కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. పంచాయతీరాజు R&B రోడ్ల నిర్మాణాన్ని భూమి పూజ కూడా చేయబోతున్నారు. మొత్తం అభివృద్ధి పనులు అంచనా వ్యయము 3,979 కోట్లుగా కూడా అంచనా వ్యయాన్ని కూడా ఇక్కడ నిర్దేశించబోతున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్కు కూడా మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఇక్కడ భారీ బహిరంగ సభల్లో ఎంతగానో ఇక్కడ ఏర్పాట్లు కానీ మరిన్ని అభివృద్ధి పథకాలు కూడా ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నప్పుడు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రాంగణానికి కూడా విచ్చేసే సమయం కూడా ఆసన్నమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోసు నింపేందుకు ఈ సభ ఎంతగానో ఉపయోగపడనుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సభను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మహిళలు బ్రహ్మరథం పట్టే విధంగా కూడా ఈ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ భారీ బహిరంగ సభల్లో సాయంత్రం 4 గంటలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొనబోతున్నారు.